దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథము 15వ అధ్యాయంలోని 1వ వచనం నుండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 12 వచనాలు దేవుని చదివించడం జరిగింది. అంటే ప్రతి మనిషి అంటే ఏం చేయాలి? మృదువైన మాట కోపమును సల్లార్చును అంటే ఆమేన్, హల్లెలూయా. మృదువైన మాట ప్రియ దేవుని ద్వారా ఎవరికి ఉంటుంది అంటే, దేవునికి లోపడినటువంటి మనుషుడు ఎలా మాట్లాడుతాడండి? మృదువుగా మాట్లాడతాడు. ఈ మృదువైన మాట దేనికి సాదృశ్యము అంటే కోపాన్ని చల్లార్చగలదు. ఈ మృదువైనటువంటి మాట చేత పిల్లలైనటువంటి దేవుని బిడ్డలు చూడండి, లోకములో అనేకులను రక్షించగలరు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏంటి అంటే, ఈ సామెతల భక్తుడు రాసినటువంటి మాట ఏంటి అంటే, ప్రతి మనిషి ప్రియులైనటువంటి దేవుని బిడ్డ తమ లోపమును సరి చేసుకొని మారు మనసు పొందటం కొరకే, దిద్దుబాటు చేసుకోవటం కొరకే మాట్లాడినటువంటి మాట. అలా దిద్దుబాటు అని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నదా అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డల సామెతల గ్రంథంలోని చూడండి ఒక మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ ఉంటది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. ఎవరంటే గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. తండ్రి మాటను తిరస్కరించేవాడు ఏమవుతున్నట? శిక్షణకు పాలవుతున్నట్ట. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు చూడండి, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యానికి కట్టబడుతూ ఉన్నాం, ప్రభు యొక్క మాటలకు లోపడుతూ ఉన్నాం. కానీ చూడండి, కుటుంబంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానం లేనటువంటి జీవితాలు. వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం, దేవుని మాటల పట్ల విధేయత కనపరుస్తూ ఉన్నామని చెప్పేసారని చెప్తూ ఉన్నాం. కానీ ఆ మాటకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, తనను తాను సరి చేసుకోవాలన్నటువంటి స్థితిని కలిగి ఉంటూ ఉన్నాడు. దేని బట్టి? వాక్యం తన మనసులో లేదు కాబట్టి, వాక్యానికి తన మనసు స్థలమీయలేదు, దేవునికి స్థలమీయలేదు కనుక తన తండ్రిని ఏం చేస్తూ ఉన్నాడు? మాటను ధిక్కరిస్తూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల 10వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోని 10వ వచనాన్ని చదవండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునందుతారు. ఎవరంటే మరణము నొందేది? చూడండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల, గద్దింపునకు లోపడిన వాడు ఏమైందట? మరణము నొందును అని అంటూ ఉన్నాడు. ఎవరు గద్దింపు కావాలి? చూడండి, కుటుంబంలోకి వెళ్తే తల్లి గద్దింపు కావాలి, తండ్రి గద్దింపు కావాలి. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి తర్వాత ఆత్మానుసారమైనటువంటి నీ యొక్క ఆత్మీయమైనటువంటి తండ్రి నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలి? గద్దింపుకు లోపడినప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి నిత్య జీవములోనికి నువ్వు ప్రవేశించగలవు. లేకపోతే ఏమైందో మరణమునకు అనగా దాని దోకలకు అప్పు చెప్పబడుతూ ఉంటాం, మరణ దోకలకు అప్పు చెప్పబడుతూ ఉంటాం. కనుక ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖనం చెప్తూ ఉన్నది, మనిషి యొక్క స్థితిగతులను మార్చుకునేటటువంటి స్థితిని కలిగి ఉండాలి. మనిషి యొక్క స్థితిగతులను మార్చుకోకపోతే, దిద్దుబాటు లేకపోతే, హృదయాన్ని సరి చేసుకోకపోతే, హృదయ తలంపులను మార్చుకోకపోతే
అపవాది తన మరణంలోనికి మనల్ని తీసుకొని పాదపడినటువంటి దేవుని బిడ్డ. జ్ఞానవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? మూర్ఖుడు ఏం చేస్తూ ఉంటాడు? మూర్ఖుడు తన మూఢత్వము చేత మరణమునకు అప్పచెప్పబడుతూ ఉంటాడు. జ్ఞానవంతుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా నిత్య జీవమునకు ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ లోకంలో అనేకులు దేనికి ప్రయాసపడుతూ ఉన్నాము అనంటే, గ్రంథాన్ని పట్టుకుంటూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యము ఎంతగానో చదువుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా పరిశుద్ధ లేఖన గ్రంథం అంతా కూడా మనం పట్టుకుంటూ ఉన్నాము. కానీ ప్రభువునికి సిద్ధపాటు లేని మనసు, ప్రభువుకు లోపడలేనటువంటి మనసు, ప్రభు యొక్క మాటను వినలేనటువంటి మనసు మనలో ఉంటూ ఉన్నది కనుక ఆ మనసును మార్చుకోవటానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. అందుకనే 31వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోని 31వ వచనాన్ని చదవండి. జీవార్థమైనటువంటి ఉపదేశమును అంగీకరించిన వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనందనల్లవాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అవును. చాలా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేని వినువాడు? గద్దింపు వినువాడు. ధిక్కరించేవాడు, ఎదురు తిరిగేవాడు ఏమవుతాడండి? ఏదైనా ఒక మాట చెప్తున్నాం అనుకోండి, వాక్యానుసారమైనటువంటి ఒక మాట, బైబిల్లో ఉన్నటువంటి మాటను మనం చెబుతూ ఉండమనుకోండి, దాని గురించి అర్థం తెలియదు నీకు. అర్థం చెప్తున్నటువంటి దైవజనుడి యొక్క మాటను నువ్వు ధిక్కరిస్తూ ఉన్నప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ఏమవుతూ ఉంటుంది? ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా చూడండి, దైవ ఉపదేశమును ధిక్కరించి వాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవునికి లోపడలేనటువంటి వాడు మరణ దూతకు అప్పచెప్పబడుతూ ఉంటాడు. ఎందుకు అనంటే తనలో ఉన్నటువంటి కక్షను, విరోధమును, చెడ్డ పనిని, చెడ్డ భావాన్ని, చెడ్డ స్వభావాన్ని, చెడ్డ ప్రవర్తనను, చెడ్డ నడకను, చెడ్డ ఉద్దేశాన్ని విడిచిపెట్టలేడు కనుక, దేవునికి లోపడలేడు కనుక, దేవుని తట్టు చూడలేడు కనుక, దేవుని తట్టు విధేయతను కనపరచలేడు కనుక ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క మానవుడు దేనికి అప్పచెప్పబడుతూ ఉన్నాడు? లోకమునకు అప్పచెప్పబడుతూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి సర్వ ఆ యొక్క చెడ్డ తరపులకు మనుషులు అప్పచెప్పబడుతూ ఉన్నాడు. దేవునికి లోపడలేనటువంటి మనసు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఎవరికి లోపడుతుంట? అపవాదిని వశపరుచుకుంటుంది ప్రియులైనటువంటి దేవుని బిడ్డ. అపవాదిని మనసును వశపరుచుకున్న తర్వాత నీవు నేను నా స్థితిగతులను మార్చుకోలేనటువంటి స్థితిలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఉండదు. వాడు ఎవరో కప్పు చెప్పబడుతుడు, త్రాగుడు కప్పు చెబుతూ ఉంటాడు, వ్యభిచారానికి కప్పు చెప్పబడుతూ ఉంటాడు, లోకములకు కప్పు చెప్పబడుతూ ఉంటాడు, అబద్ధాలకు కప్పు చెప్పబడుతూ ఉంటాడు, బూతులకు కప్పు చెప్పబడుతూ ఉంటాడు. ఈ లోకములో ఎన్నో చెడ్డ పనులకు అప్పు చెప్పబడతా ఉంటాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డ. చూడండి, ఆదివారము విశ్రాంతి దినమందు దేవుని యొక్క మందిరంలో ఉండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మందిరంలో నేర్చుకోవాల్సిందేంటది? కోపమా, అసూయ, ద్వేషమా, మత్సరమా, క్రోధమా, దమ్మమా? ఏం నేర్చుకోవాలి మనం? తగ్గింపు జీవితాన్ని నేర్చుకోవాలి. తగ్గింపు జీవితం అనగా ఒక తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, అన్నను ప్రేమించాలి, అక్కను ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. నేర్చుకొని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా భూలోకంలో ఉన్న సర్వ మానవాళి జీవితాన్ని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ లేనివాడు ఎవరికైనా ఇష్టడా? చూడండి, ఆపదలో ఉన్నప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఆపదలో ఉన్నవాడిని ఆదుకోకపోతే ప్రయోజనం ఉందంటారా? బాధల్లో ఉన్నవాడిని బాధలకు అప్పు చెప్పటము ఏమైనా ప్రయోజనమా? అందుకనే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సామెతల గ్రంథంలోని 15వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఒక మాటను చదవండి. 32వ వచనాన్ని చదవండి.